Okay, another important question. ABC are aiming to shoot a balloon. A will succeed 4 times out of 5 attempts. The chance of B to shoot the balloon is 3 out of 4 and that of C is 2 out of 3. If 3 aim the balloon simultaneously, find the probability that at least 2 of them hit the balloon. ఇది క్వశ్చన్. ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఒక బెలూన్ని షూట్ చేయబోతున్నారు. ఏం చేశారు? ఏ 5 అటెంప్ట్స్ చేస్తే 4 సక్సెస్ అవుతాడు, అంటే ఒకటి ఫెయిల్ అవుతాడు. బి 4 అటెంప్ట్స్ చేస్తే 3 సక్సెస్ అవుతుంది, మిగిలిన 1 ఫెయిల్. సి కూడా అంతే, 3 అటెంప్ట్ చేస్తే 2 సక్సెస్, మిగిలిన 1 ఫెయిల్. ముగ్గురు ఏం చేశారు? ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ హిట్ ద బెలూన్, కనీసము ఇద్దరన్నా హిట్ చేయాలి. అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ హిట్ ద బెలూన్, ఇది మెయిన్. అట్లీస్ట్ 2, కనీసం ఇద్దరన్నా బెలూన్ హిట్ చేయాలి. అంటే ఏం కేసులు వస్తాయి? ఏబిసి ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పుడు కనీసం ఇద్దరన్నా షూట్ చేయాలి అంటే ఇద్దరన్నా చేయొచ్చు, లేదా ముగ్గురు కూడా చేయొచ్చు. అర్థమవుతుంది. అట్లీస్ట్ 2, దీని అర్థం ఏంటి? అట్లీస్ట్ 2 అంటే అర్థం ఏంటమ్మా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, అంటే 2 ఆర్ మోర్, 2 అంతకంటే ఎక్కువ. అంటే ఇద్దరు చేసేది ఏంటి? ఇద్దరు హిట్ చేసే ప్రాబిలిటీ, ఇద్దరు హిట్ చేసే కేసెస్ ఏమొస్తాయి అంటే ఏబి హిట్ చేసి సి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఏసీ హిట్ అయ్యి బి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, బీసీ హిట్ అయ్యి ఏ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేదా ముగ్గురు కూడా హిట్ చేసి ఉండొచ్చు. సో కేసెస్ మనకి ఏమొస్తాయి చూద్దాం ముందర. ప్రాబిలిటీ ఆఫ్ ఏ టు సక్సీడ్ ఈజ్ 4 out of 5 attempts. P of B is also 3 out of 4 and P of C is 2 out of 3. P of A bar is equal to 1 minus 4 by 5, 1 by 5. P of B bar 1 minus 3 by 4, 1 by 4. P of C bar 1 minus 2 by 3, 1 by 3. P of A bar, P of B bar, అంటే probability of A succeed is 4 by 5, failure is 1 by 5. Success 3 by 4, failure 1 by 4. Success 2 by 3, failure 1 by 3. ఓకే రైట్. ఇప్పుడు ఏమడిగాడు? ముగ్గురు ఏం చేశారు? అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ హిట్ ద బెలూన్ అన్నారు. అట్లీస్ట్ 2. సో ఏ హిట్ ద బెలూన్ అండ్ బి హిట్ ద బెలూన్ అండ్ సి ఫెయిల్. ఏ హిట్, బి హిట్, సి ఫెయిల్. ఆర్ ఏ హిట్, బి ఫెయిల్, A hit, B hit, C fail. A hit, B fail, C hit. Or A fail, B hit, C hit. Or A hit, B hit, C hit. ముగ్గురు హిట్ చేయొచ్చు. మనకి ఈ కేసెస్ ఎరేజ్ అవుతాయి. చూడండి, ఏ బి ఇద్దరు, మూడోవాడు ఫెయిల్ అయ్యాడు. ఏసి ఇద్దరు సక్సెస్, బి ఫెయిల్. బీసీ ఇద్దరు సక్సెస్, ఏ ఫెయిల్. ముగ్గురు సక్సెస్ అవ్వచ్చు. All are disjoint. Intersection 5 union plus. So P of A intersection B intersection C complement plus all are disjoint, mutually exclusive. Intersection 5 అంటే దీనికి intersection 5, intersection 5 union plus అంటే ఈ రెండు disjoint కాబట్టి యూనియన్ కాస్త ప్లస్ అయింది. P of A intersection B complement intersection C, P of A complement intersection B intersection C plus P of A intersection B intersection C. So all are independent events. Balloon shooting is independent. అంటే ఏ హిట్ చేసాడు, బి ఎఫెక్ట్ చేయదు. బి హిట్ చేయడం అనేది సిని ఎఫెక్ట్ చేయదు. అట్లా ఒకరి మీద ఆల్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇంటర్సెక్షన్ ఇంటూ అవుతుంది. సో P of A ఇంటూ P of B ఇంటూ P of C కాంప్లిమెంట్ ప్లస్ P of A ఇంటూ P of B కాంప్లిమెంట్ ఇంటూ P of C ప్లస్ P of A కాంప్లిమెంట్ ఇంటూ P of B ఇంటూ P of C ప్లస్ P of A into P of B into P of C. All are independent events. ABC are independent. Right? P of A ఇక్కడ కావాలంటే రాసుకోండి. ABC independent. Independent. All are independent. So intersection into అవుతుంది. P of A 4 by 5. P of B 3 by 4. P of C complement 1 by 3. P of A 4 by 5. So P of B complement 1 by 4. P of C
2/3. P of A complement 1/5. P of B 3/4. P of C 2/3. P of A 4/5. P of B 3/4. P of C 2/3. Right? So 5 into 4 into 3 is the LCM. We get 12 plus 8 plus 6 plus 24. 50/60. So which is nothing but 5/6. So all are independent events. Intersection into. Okay, suppose A and B are independent events and P of A is given, P of B is given. Compute P of A intersection B, P of A and B, P of B by A, P of A complement intersection B complement అన్నాడు. So given A comma B are independent events అని ఇచ్చాడమ్మా. A comma B are independent events. ఇదే మెయిన్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ P of A intersection B ఏమవుతుంది? P of A intersection B is equal to P of A into P of B అవుతుంది. 0.6 into 0.7. So 0.42. Intersection into అవుతుంది. Next thereafter ఏమని ఇయ్యడమ్మా? P of A union B. So have P of A plus P of B minus P of A intersection B. P of A we have 0.6, 0.7 minus 0.42. Already we have 0.6, 0.7, 1.3, 1.30 minus 0.42. 0.88. Right. Next one, third one is P of B by A. Since A, B are independent, the happening of B does not depend upon A. The happening of B does not depend upon A. A does not affect B. So P of B independent got P of B అవుతుంది. General definition అన్నమాట. Fourth one, A complement intersection B complement. So AB are independent, then A bar B bar independent, AB bar independent, A bar B bar independent. So independent కాబట్టి A complement into P of B complement. So P of B complement 1 minus P of A. P of B complement 1 minus P of B. 1 minus P of A, 1 minus 0.6. 1 minus 0.7. 0.4 into 0.3. So 0.12. So A comma B are independent. Okay, next one on the question. Two persons A and B are rolling a die on the condition that the person who gets 3 will win the game. A starts the game, then find the probabilities of A and B respectively win the game. AB అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఒక డై రోల్ చేస్తున్నారు. డై మీద ఎవరికైతే 3 పడితే వాళ్ళు గెలిచినట్టు అనమాట. డై వేస్తున్నారు, 1 by 1 డై వేస్తూ ఉన్నారు. ఎవరికైతే 3 పడితే వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఏ స్టార్ట్ ద గేమ్, ఏ గేమ్ స్టార్ట్ చేశాడు, అయితే ఏ విన్ అయ్యే ప్రాబిలిటీ ఎంత, బి విన్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. Let P be the probability of getting P be the probability of getting 3 on a die. డై మీద 3 పడితే విన్ అయినట్టు కదా. సో P is equal, డై మీద 3 పడాలంట అంటే 1/6. డై మీద మొత్తం 6 నెంబర్స్ ఉంటాయి, వాటిలో 3 ఒకటే కదా. సో 1/6. Q is equal to 1 minus 1/6. So 5/6. సో మరి ఏ గేమ్ స్టార్ట్ చేశాడు. సిన్స్ ఏ స్టార్ట్ ద గేమ్, గేమ్ స్టార్ట్ చేశాడు కాబట్టి he will win the game. He will win the game if he gets 3 on first, third, fifth, so on fifth trial, first, third, fifth ఈ టర్మ్స్లో అతను గెలవడానికి ఛాన్స్ ఉంది. ఏ స్టార్ట్ ద గేమ్,
he will win the game if he gets 3 on first, third, fifth turns. On turns. సో అంటే ఏంటి అక్కడ అంటే ఏం లేదమ్మా, ఏ స్టార్ట్ చేశాడు అనుకోండి, ఏ ఫస్ట్ ట్రైల్ విన్ అవ్వచ్చు. బీకి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, ఏ ఫస్ట్ ట్రైల్ వేసి తనకు పడకుండా 3 పడలేదు, అప్పుడు బీకి ఇస్తాడు, బీ వేస్తాడు, అప్పుడు బీ గెలవచ్చు, బీకి 3 పడవచ్చు. మళ్ళీ తనకి ఎప్పుడు బీ పడుతుంది, ఏ ఫస్ట్ ట్రైల్ వేసి బీకి ఇస్తున్నాడు, అంటే ఫస్ట్ ట్రైల్ వేసాడు 3 రాలేదు, బీకి ఇచ్చాడు, బీ వేసాడు, మళ్ళీ బీకి కూడా రాలేదు, అంటే ఫస్ట్ ట్రైల్ ఏ 3 పడకుండా బీకి ఇచ్చాడు, బీ వేసినప్పుడు తనకు కూడా పడలేదు, అప్పుడు మళ్ళీ పడవచ్చు. సో అని అలా అవుతుంది. అంటే ఏ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్, ఏ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ టర్న్స్లో గెలవచ్చు. ఆడ్ నెంబర్ అనమాట. అంటే పి క్యూ క్యూ పి క్యూ 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 అంటే ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్, 1 2 3 4 5 సో ఆన్. ఫస్ట్ టర్న్ 3 పడిపోవచ్చు, మళ్ళీ ఎప్పుడు పడుతుంది, ఫస్ట్ పడవచ్చు, లేదంటే ఇంకా థర్డ్ ట్రైలో పడవచ్చు, థర్డ్ అటెంప్ట్లో పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ చేసాడు, ఏ పడిపోవచ్చు. బీకి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, ఏ వేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఏ వేసి తను ఫెయిల్ అయితే 3 రాకపోతే అప్పుడు బీకి ఇస్తాడు. మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ వస్తుంది అంటే ఫస్ట్ ట్రైల్ ఏ తను ఏ రోల్ చేసి 3 పడలా, బీకి ఇచ్చాడు, బీ వేసాడు, మళ్ళీ తనకు కూడా పడకుండా అప్పుడు ఛాన్స్ వస్తుంది. అంటే ఏ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ టర్న్స్ గెలిస్తే బి ఏమో సెకండ్, ఫోర్త్ ఈవెంట్ ట్రైల్స్ గెలుస్తాడు, అంతే అక్కడ. సో సిన్స్ ఏ స్టార్ట్ ద గేమ్ హీ విల్ విన్ ద గేమ్ ఇఫ్ హీ గెట్స్ 3 ఆన్ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ టర్న్స్. ఇదంతా కూడా సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ సిరీస్ ఇన్ జీపీ. సో ఏ బై 1 మైనస్ ఆర్ కదా, దాని ప్రకారం ఎవరు రాయొచ్చమ్మా, p by 1 minus q square. So p by 1 minus q square. So 1 by 6 into 1 minus 25 by 36. 1 by 6 by 11 by 36. So 1 by 6 into 36 by 11. 6 by 11. So probability of A to win the game is probability of A to win the game is equal to 6 by 11. Probability of B win the game అంటే ఏ లూజ్ అయితే చాలు కదా, probability of B win the game is equal to 1 minus P of A. అంటే P of A bar ఏ ఓడిపోతేనే కదా Bకి వచ్చేది, ఏ లూజ్ అయితే B విన్ అయినట్టు. 1 minus P of A అంటే 1 minus 6 by 11, 5 by 11. ఇక్కడ చిన్న మీరు గమనించాల్సింది అంటే ఏ గేమ్ స్టార్ట్ చేశాడు, ఏ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ట్రైల్లోనే ఫస్ట్ ఏ వేసాడు టర్న్, ఫస్ట్ టర్న్ ఏ విల్ గెట్ 3 ఏ. మళ్ళీ బీకి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, ఫస్ట్ టర్న్ ఏ వేసినప్పుడు తనకి 3 పడలేదు, ఫస్ట్ టర్న్ బీ పడలా, సెకండ్ బీకి వచ్చి తను సెకండ్ ట్రైల్లో తను బీ గెలవచ్చు. ఇది ఒకటి. లేదు ఇంకెప్పుడు ఛాన్స్ ఉంటుంది, అర్థమైందా. ఫస్ట్ ఏ స్టార్ట్ చేశాడు గేమ్, ఏ ఏంగన్నా ఏ గెలవచ్చు, ఏకి 3 పడవచ్చు, 3 పడిందంటే వినేనట్టే తను. బీకి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, ఫస్ట్ ఏ వేసాడు 3 పడలా, అప్పుడు సెకండ్ టర్న్ బీకి ఇచ్చాడు, బీ వేసి అప్పుడు తను పడవచ్చు. లేదు ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, ఇవన్నీ కూడా ఆర్ ఇండిపెండెంట్, అన్నీ కూడా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. సో ఏ ప్లస్ బి ప్లస్ అలా వెళ్తుంది, అన్ని ప్లస్లే, ఇంటర్సెక్షన్ 5 ఇండియన్ ప్లస్. సో మళ్ళీ ఏకి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, ఫస్ట్ టర్న్ ఏ వేసి తనకి పళ్ళ, సెకండ్ బీకి ఇచ్చాడు సెకండ్ టర్న్, అప్పుడు బీకి 3 పళ్ళ, అప్పుడు మళ్ళీ అంటే ఏ ఫస్ట్ టర్న్, థర్డ్, మళ్ళీ ఫిఫ్త్ అట్లా వెళ్ళొచ్చు. బి ఏమో సెకండ్, ఫోర్త్, సిక్స్త్ అలా. ఇది ఏ గెలిచేది, ఇది బి గెలిచేది ఇది. సో ఏ విన్ ద గేమ్ ఇన్ ద ఫస్ట్ టర్న్, థర్డ్, ఫిఫ్త్ సో ఆన్, ఆడ్ టర్న్స్, ఆడ్ 1 3 5 సో ఆన్. బి విన్ ద గేమ్ ఇన్ ద సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సో ఆన్ ట్రైల్స్.